నిన్న కొంచెం వర్క్ దగ్గర లేట్ అయింది. ఫుల్‌గా ఆకలే. నాకు కడుపు నిండా అన్నం తినాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గోదావరి ఆంధ్ర రెస్టారెంటే. ఇంక ఒక్క సెకండ్ లేట్ చేయకుండా రెస్టారెంట్ దగ్గరికైతే వచ్చి పడిపోయాం. గో విత్ గ్రీన్ అనేసి 50% టేక్ అవే ఆఫర్ నడుస్తుందన్నమాట రెస్టారెంట్‌లో. మేమైతే తినడానికొచ్చాము. లోపల యాంబియన్స్ అయితే మాత్రం ఒక రేంజ్‌లో ఉంటాయి. మంచి కలర్‌ఫుల్‌గా ఫ్యామిలీస్‌కి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా సౌకర్యంగా ఉంటదన్నమాట ఇక్కడ. మా వోడికి తెలుగుదనం ఉట్టిపడేలా భోజనం ఆర్డర్ చేశాను. ఒక్కో ఐటెం మనోళ్ళు అలా ఆకలో ఏస్తంటే మనోడు అలా చూస్తున్నాడు. పప్పు, ఆవకాయ, తెల్లన్నం ఎంత కమ్మగా ఉంటదో, ఈ రెస్టారెంట్‌లో వీళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా అంతే కమ్మగా ఉంటది. ఈ రెస్టారెంట్‌లో దీన్ని పండగ భోజనం అంటారన్నమాట. చపాతీ కావాలితే చపాతీ, రైస్ కావాలితే రైసు. మన ఇష్టం మాట తిన్నోడికి తిన్నంత. నాకు ఈ ఫుడ్ చూసిన తర్వాత 'నాయక్' సినిమాలో బ్రహ్మానందం కామెడీ గుర్తొచ్చింది. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. నేను మాత్రం నా ఫేవరెట్ గోంగూర చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. చక్కగా వేడిగా పొగలు పొగలుతో ఉందన్నమాట. అబ్బా! భలే అనిపించింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ రెస్టారెంట్‌లో క్వాంటిటీ విషయంలో అయితే నో కాంప్రమైజ్ అన్నట్టు ఉంటది. ఇద్దరు మనుషులు ఈజీగా తినొచ్చు. ఎలా అయితే కష్టపడి లాగించాను దాన్ని. మా వోడు కూడా కష్టపడి కానిచ్చాడు. ఏదోలాగా లాగించాడు పాపం. లాస్ట్‌లో స్వీట్ ఉందిరా చారీ సూపర్ అంతే ఇంక. ఇంకో విషయం ఏంటంటే రెస్టారెంట్ ఓనరు విద్యాసాగర్ అన్న. అయ్య బాబోయ్! అసలా ఆయన పలకరింపే ఒక చిరునవ్వుతో స్టార్ట్ అవుతది. ఎలా ఉన్నావు తమ్ముడు? ఏంటి తమ్ముడు? అని కూర్చోబెట్టుకొని భలే మాట్లాడతారులే. నాకందుకే ఇష్టం ఆ రెస్టారెంట్‌కి రావడం అంటే. ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే పలకరించి మాట్లాడతాడు ఆ అన్న. ఫైనల్‌గా పొట్ట ఫుల్ అయ్యే వరకు తిని బయటికైతే వచ్చేసాం. గుడ్ నైట్ ఇంక.